దేవతల రహస్య ప్రవేశ ద్వారం. ఇప్పటి కాలంలో చాలా మంది గుడికి వెళ్ళడం, దేవతలను పూజించడం నిత్యకృత్యంగా చూస్తారు. కానీ దేవతలు నిజంగా మనతో ఉన్నారా? మనం భూమి మీద ఉన్నప్పుడే వారు మనతో సంభాషిస్తారా? ఇలాంటి ప్రశ్నలు కొందరికి ఎప్పుడూ కలుగుతూనే ఉంటాయి. అయితే పురాణాల్లో మరియు కొందరు మహాత్ముల అనుభవాల్లో దేవతల రహస్య ప్రవేశ ద్వారం గురించి చెప్పబడింది. ఒక పాత కథ. కర్ణాటకలోని ఓ చిన్న గ్రామం. అక్కడి అటవీ ప్రాంతంలో పెద్ద గుహ ఉంది. ఆ గుహ గురించి గ్రామస్తులు చెబుతారు. ఇది ఏదో సాధారణ గుహ కాదు. ఇది దేవతల రహస్య ప్రవేశ ద్వారం. ఆ గుహలో ఎవరు ప్రవేశిస్తే వారు స్వర్గం లేదా దేవతల లోకాన్ని చూసి వస్తారని నమ్మకం. కానీ గుహలోకి వెళ్లిన వారిలో చాలా మంది తిరిగి రాలేదు. అందుకే గ్రామస్తులు ఆ గుహను దూరంగా ఉంచేవారు. ఒక ఆసక్తికర సంఘటన. ఒకసారి ఓ యువకుడు, తన పేరు రఘు, ఆ గుహ రహస్యం తెలుసుకోవాలని సంకల్పించాడు. తనకు భయమేమీ లేదని, ఏ దేవతలకైనా తాను భక్తితో వెళ్ళిపోతానని గర్వంగా చెప్పాడు. గ్రామ పెద్దలు రఘును ఆపే ప్రయత్నం చేశారు. రఘు, అది ప్రమాదకరం, నువ్వు వెళ్ళొద్దు అని చెప్పారు. కానీ రఘు వినలేదు. రాత్రి సమయంలో రఘు గుహ దగ్గరకు వెళ్ళాడు. గుహ బయట పెద్దగల రాతి తలుపు ఉంది. అది తెరవడం అంత సులభం కాదని అతను గ్రహించాడు. కాని రఘు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఓ దేవతలారా, నా భక్తిని స్వీకరించండి. మీ లోకం గురించి తెలుసుకోవడానికి నాకు అనుమతి ఇవ్వండి. ద్వారం తెరవబడింది. ఒక ఆకస్మిక శబ్దం. రాతి తలుపు నెమ్మదిగా తెరుచుకోవడం ప్రారంభమైంది. రఘు అంతా ఆశ్చర్యంతో చూస్తున్నాడు. తలుపు తెరుచుకున్నప్పుడు అతను ఓ ప్రకాశవంతమైన లోకాన్ని చూశాడు. వర్ణించలేనంత అందమైన ఉద్యానవనాలు, చిరునవ్వు విసురుతున్న దేవతలు కనిపించాయి. రఘు అక్కడి లోకానికి ప్రణామం చేశాడు. దేవతలు అతనితో మాట్లాడారు. రఘు, భక్తితో వచ్చావు కాబట్టి నీకు ఈ లోకం చూపించా. కాని నీవు మానవలోకంలో చేయవలసిన పనులు ఇంకా ఉన్నాయి. తిరిగి వెళ్ళి నీ కర్తవ్యాన్ని నెరవేర్చు. భక్తులు మాత్రమే ఈ ద్వారం తెరవగలరు. రహస్యం. రఘు తిరిగి తన గ్రామానికి వచ్చి గుహ రహస్యం గురించి అందరికీ చెప్పాడు. కానీ అతను వాళ్లకు ఒక విషయం చెప్పాడు. ఈ ద్వారం ఎవరికో ప్రత్యేకం కాదు. మీ మనసులో భక్తి, నిజాయితీ, శ్రద్ధ ఉంటే మీరు కూడా దేవతలను మీ మనసులో చూడగలరు. ఆ ద్వారం మన హృదయానికే ఉంటుంది. పాఠం. ఈ కథ మనకు చెబుతుంది, దేవతల లోకం చూడాలంటే ఒక గుహలోకి వెళ్లాల్సిన అవసరం లేదు. మన మనసులో భక్తి, ధర్మం మరియు నిజాయితీ ఉంటే అది మన దేవతల లోకానికి రహస్య ప్రవేశ ద్వారం అవుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. రాధే కృష్ణ.